కుక్కకేమని చెప్పినది పందులు నాకినటివి వచ్చి మూతి పెట్టేదని అది పంది మూతి పెట్టినదని పాడేమని చెప్పినాడు ఇక్కడ సిక్యామ్ సర్కిల్ లో కొత్తగా మేము బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసినాము. మా బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూస్తే నచ్చితే మళ్ళీ వచ్చి తీసుకోండి. ఒక స్పూన్ ఇది బయట డబ్బా ఎంత? 100 రూపాయలు. ఒకసారి టేస్ట్ చూసి చాలా బాగుంది. బక్రా బిర్యానీ కానీ దాంట్లో చికెనే, బక్రా మాత్రం బిర్యానీ పేరు. ఏం చేస్తున్నారా టేస్ట్ చూపించమని చెప్పినావు కదా. ఇది కుక్కకేమని చెప్పినది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది వేరే డబ్బానికి, అది తెల్ల వేరే ఎర్ర డబ్బాలో పెట్టినది నీకు టేస్ట్కి ఏమనేది. ఇది కుక్కకే రా పాసిపోయింది అనేది చూరు, ఇది పాసిపోయినది. తిన్నాడు కదా సరే యాదంటే అది తీసుకొచ్చినాడు. నేను తినలేదు కదా. కొద్దిగా తిన్నారా? సరేనా ఏమది సరేనా ఏమని కాదు. ఏమనిపిస్తుంది నీకు? బాగుంది. లేదు కార్లో ఏముంది? కార్లో ఏమన్నా కనబడుతుందా? నాకు అర్థం కాదు సార్. కార్లో ఏమన్నా కనబడుతున్నాడా? బిర్యానీ మజాక్ చేసి ఇలా యూట్యూబ్ లో పెడుతుంటావు. లేదు ఏం లేదు. ఫ్రెష్ బిర్యానీ కాలుతుంది ఊకట్లా కాలుతుంది. తమాషా చేసాము. ఒకసారి హాయ్ చెప్పు. థ్యాంక్స్ అన్నా. మేము బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసినామన్నా. ఒకసారి టేస్ట్ చూసి చెప్పనా ఎట్లుంది. ఎక్కడ ఓపెన్ చేశారు? సిక్యామ్ సర్కిల్ లో చేసినాము. అందరికీ అడుగుతున్నాం టేస్ట్ ఎట్లా ఉంది. ఒకసారి టేస్ట్ చూసి చెప్పాము. బాగున్నాయి అన్నా. ఇది బాక్స్ వచ్చేసి 100 రూపాయలు ఫుల్. ఇది హాఫ్ వచ్చేసి 50 రూపీస్. ఏం చేస్తారా? అదే సౌకారి ఎట్లుందో టేస్ట్ చూపెట్టమన్నాడు. సౌకారి చెప్పినది అది ఎర్ర బకెట్ రా నాన్న, ఇది తెల్ల బకెట్. ఇది పందులు నాకినటివి వచ్చి మూతి పెట్టేదని అన్నా సరే అన్నా. నాకు తెలియదన్నా బిర్యానీ అన్నా. సారీ అన్న ఏమంటారు. బిర్యానీ టేస్ట్ పెట్టమని చెప్పినా. అది ఎర్ర బకెట్ రా నాన్న, చెప్పినా మగవానికి ఏమని కాకు. ఏం మనుషుడా మీరు? ఏమన్నా అంటే వీడు నేను చెప్పినా నీకు ఎర్ర బకెట్ అని చెప్పినా, తెల్ల బకెట్ తెచ్చినా మంచి చెప్పినా నా మంచికి. నేను మనుషుడా నువ్వు? అంటే టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తావు అని చెప్పేసి అడిగినా. ఏం టేస్ట్ అది? అంటే బిర్యానీ అన్నా. మనిషి కాదయ్యాను. ఏం మనిషిరా నువ్వు? అనా కార్లో కెమెరా ఉంది. ఇది బిర్యానీ కుక్క నాకలేదు, పంది నాకలేదు. ఫ్రెష్ బిర్యానీ. నీకు అంత నమ్మకం లేదంటే నేను ఒకసారి నమ్మకం వచ్చిందా ఇప్పుడు? ఎక్కడ కెమెరా కార్లో ఉందిలే, నీకు కనిపించదు. నీడకుంటది అది లోపల. నీడబడి కనిపిస్తుంది నీకు గ్లాసు. అవునా? సారీ చూడన్న ఇది. ఒక్క నిమిషం అన్న. ఇక్కడ మేము కొత్తగా బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసినాము. ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. బాగుందా? ఇక్కడ కొత్తగా చేసినాము.
ఇది బాక్స్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ ఏం చేస్తున్నారా? అదే టేస్ట్ చూపెట్టమని సౌకర్యం చెప్పా కదా. టేస్ట్ ఇది కాదురా స్వామి, అది ఆడ పెట్టినది, ఇది కుక్క తినేది, ఇది కుక్క తినేది, కుక్క నాకు పోయిందని పాడేవని చెప్పిన నీకు. అంటే ఈయన తిన్నాడు. ఎట్లా తినిపిస్తావు? అది కుక్క నాకినదని చెప్పినది నీకు. టేస్ట్ ఇది వేరేదని చెప్పినది నీకు. సారీ అన్న, ఏమనుకోకనా. అంటే కుక్క నాకిందనేది తెలియదు నాకు. నీకు ఆ డబ్బా డబ్బా చెప్పిన టేస్ట్ చూసినాను, ఇది కుక్క నాకినదని చెప్పిన నీకు. నాకు వెళ్ళాక ఈ డబ్బా తీసుకొచ్చినాను. ఏమనుకోకనా అన్న. ఎట్లా ఉంది టేస్ట్? బాగా చేసిన వాడు జస్ట్ జోక్ కాదు మాత్రమే. ఓకే, ఏ కుక్క బిర్యానీ నాకు లేదు. వేడి బిర్యానీ కొత్తగా మేము బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసినాం మన సికామ్ సర్కిల్లో. ఒకసారి టేస్ట్ చూసి చెప్పాను ఎట్లా చేతిలో తిను. స్పూన్ మా దగ్గర ఉందండి, ఇంకో స్పూన్ కూడా ఉంది. మంచిగా ఉందన్న. 100 రూపీస్ చూడన్న. చికెన్ బిర్యానీ అయితే ఫుల్. ఏం చేస్తున్నా నేను ఎంతసేపు కాబట్టి నేను చికెన్ బిర్యానీ అదే టేస్ట్ చూపెట్టమని చెప్పి సార్. టేస్ట్ ఇది ఎర్ర బకెట్ లో రానా, ఇది పాసిపోయిన కుక్కలకు వాడేసినది, కుక్కలకే రాన్న నీకు. ఇది పాసిపోయిన కుక్కలకు వాడేసినది, కుక్కలకే రాన్న నీకు. మళ్ళీ అయ్యి అన్న తిన్నాడు. మంచిగా ఉన్నారు అవి. కుక్కలకే రావే, కుక్క నాకినది అని చెప్పిన నీకు. అది రెడ్ బకెట్ లో టేస్ట్ పెట్టు అనేది. నాకు తెలియదు. బాగుందా? 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 కెమెరా ఉంది, నీతో తమాషా చేసినావు. యా కుక్క నాకలేదు ఫ్రెష్ బిర్యానీ. ఆరిఫ్ ది ప్రాంక్ ఉంటుంది చూడు ఛానల్, ఆరిఫ్ ది ప్రాంక్. బాగానే ఉంది లే అంటావు. ఓకే, ఒక్క నిమిషం సైడ్కి. మేము కొత్తగా బిర్యానీ సెంటర్ పెట్టినాము సికామ్లో. టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి అడుగుతున్నాం అందరినీ. ఒకసారి టేస్ట్ చూసి చెప్పాను. స్పూన్తో తినన్నా. స్పూన్ కొత్తదే, బాగుందన్నా. 100 రూపాయలు బిర్యానీ. ఇది అక్బర్ హోటల్ అని మాగా చేసినాం. ఏం చేస్తున్నారా? అంటే బిర్యానీ టేస్ట్ పెట్టమన్నారు కదా. బిర్యానీ టేస్ట్ అది ఎర్ర బకెట్ రానా, ఇది కుక్కకు వాడేయన్నా పాసిపోయింది, కుక్క నాకినేదని. కుక్కకు వాడేయన్నా పాసిపోయింది, కుక్క నాకినేదని. ఏమంటాకనా చేసేదాన్ని. ఒక్క నిమిషం. సికామ్ సర్కిల్లో మేము బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసినాము. ఒకసారి టేస్ట్ చూసి చెప్పాను ఎట్లుందో. టేస్ట్ చూసి చెప్పు, నచ్చితే వచ్చి తీసుకో. బాబర్ హోటల్ అని కొత్త ఓపెన్ చేసిన. స్పూన్తో తిని. బాగుందా? టేస్ట్ ఎట్లా ఉంది? తినిపించారా నాయన? అది కుక్కకి ఏమని చెప్పినదిరా నీకు? ఏం చేసినావుడా? అది కుక్కకి ఏమని చెప్పినదిరా నీకు? ఏం చేసినావుడా? అంటే అది బకెట్, అది ఎర్ర బకెట్ అని చెప్పినది. ఎర్ర బకెట్ అది లేదు, టేస్ట్ పెట్టినది. ఇది కుక్క తినింది, పక్క పాడేరా అన్న నీకు. అది మర్చిపోయి తీసుకొచ్చినట్టు నువ్వు. ఏమంటాకనా నాకు తెలియదు కుక్క నాకిందని. ఏమంటాకనా ఎట్లుందన్న టేస్ట్? ఇంగ్లీష్ తినకూడదా? అది కుక్క నాకిందని అయితే తెలియదు అన్న నాకు. ఎర్ర బకెట్ అని చెప్పినది నీకు, తెల్ల బకెట్ తెచ్చినావు. సరేనా? తమాషా చేసినావు. ఆ కుక్క రాకలేదు. ఫ్రెష్ చూడు, ఆడ ఎలుకలు చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఒకసారి. కనపడుతుందా కెమెరా? కొత్తగా బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసినాము. ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో. షాబు అక్బర్ హోటల్. అట్లా ఉంది. బాగుందా? ఇది ఫుల్ ప్లేట్, ఇది ఫుల్ బాక్స్ వచ్చేసి 100 రూపాయలు. ఏం చేశారా?
అంటే సౌకారి టేస్ట్ పెట్టమన్నారు కదా అందరినీ. సౌకారి చెప్పినది అది రెడ్ బకెట్ రా నాన్న, తెల్ల బకెట్ అది పంది మూతి పెట్టినది అని చెప్పి పాడేమని చెప్పినాడు. అది పంది మూతి పెట్టినది అని చెప్పి పాడేమని చెప్పినాడు. అన్న ఏమన్నాను? ఇంకా పెట్టేది నాకు పెట్టు. నాకు తెలియదు కుక్క నాకిందని. జర బయట రామని బుద్ధిందా లేదా? మా ఇల్లారు మా నాన్న ఏ కాదు తమ్ముడు, తమాషా చేసినానులే. అది కుక్క నాకలేదు, పంది నాకలేదు. ఒకసారి చూడు, ఇంకా కార్లా కెమెరా ఉంది, ఒకసారి ఆయోది. అయ్యో కనబడతా ఎవరా? ఏం కాదు ఇది. ఎలా జోక్ నాకేం లేదు. ఇంకా